ఒక్కసారి నమ్మకం పోతే మళ్ళీ రాదు బావా అన్నావు. నా నమ్మకాన్ని నువ్వు 6 సార్లు పోంగొట్టావు. నేను ఇప్పుడు మళ్ళీ నమ్ముతున్నాను నిన్ను. ఏదో ఇబ్బందుల్లో ఉంటావు, అందుకే చేయలేకపోతున్నావు, మళ్ళీ చేస్తావని మళ్ళీ నమ్ముతున్నాను. ఇప్పుడు మళ్ళీ నువ్వు ఆ విధంగా చేసినా మళ్ళీ నమ్ముతాను. కానీ నేను నీకు ఇచ్చిన మాటల్లో ఒక్క మాట తప్పమంటావా? నువ్వు చెప్పైతేమో నేను నీకు ఇచ్చిన మాటల్లో ఒక్క మాట నేను తప్పి ఏదన్నా ఒక పని చేస్తే నాలాగా నువ్వు నన్ను అర్థం చేసుకోగలుగుతావా? నాలాగా నా మీద కోప్పడుకుంటా నా మీద అంత ప్రేమ నువ్వు మళ్ళీ చేయగలుగుతావా? నేను ఇప్పుడు కానీ ఏమన్నా తప్పు చేస్తే పైతేమో నువ్వు చేసిన పనిలో ఏ ఒక్క పనైనా నేను చేసినా, నిన్ను ఇంత అవాయిడ్ పెట్టినా, నీకు మళ్ళీ చేస్తాను మాట్లాడతాను చెప్పి మాట్లాడుకుంటా వదిలినా, లేదు ఇంకెవరితోనా మాట్లాడినా, లేదు నేను ఇంకేమైనా చేసినా అవన్నీ క్షమించి నన్ను మళ్ళీ ప్రేమించగలుగుతావు నువ్వా? నీలాగా నేను చేస్తే నాలాగా నువ్వు భరించగలుగుతావు పైతేమో? ఒక్కసారి ఆలోచించు. నేను నా గురించి ఆలోచించిన దానికంటే నీ గురించే ఎక్కువ ఆలోచిస్తున్నాను పైతేమో. అంత ఇష్టం నువ్వంటే. నువ్వు నన్ను ఇంత అవాయిడ్ చేస్తున్నావు కూడా, తనకి ఏమన్నా పనులు ఉంటాయి, తను ఏమన్నా ఇబ్బందులు ఉంటుంది, లేకపోతే నా పైత్యం ఈ విధంగా చెయ్యదు అని ఇప్పుడు కూడా నమ్ముతున్నాను నేను. ఒకసారి నమ్మకం పోతే రాదని చెప్పావు, మరి 6 సార్లు పోగొట్టినావు. మళ్ళీ నాకెందుకు నమ్మకం వస్తుంది? ఎందుకు వస్తుందంటే నువ్వంటే అంత పిచ్చి ప్రేమ. నువ్వు ఎన్నిసార్లు పోగొట్టినా నమ్మకం వస్తుంది, కానీ దానికంటే ఎక్కువ బాధ వస్తుంది లోపల. ఎందుకు ఈ విధంగా చేస్తుంది పైతే మన బాధ ఎక్కువ ఉంది. ఆ బాధ పోవాలంటే ఒక 10 నిమిషాలు నువ్వు నాకు టైం ఇచ్చి నాతో మాట్లాడితే నేను చెప్పాలనుకుని ఎప్పుడన్నా ఒక్కసారైనా వినాలనుకున్నావు పైతేమో. మాట్లాడలేని మెసేజ్ చేయమంటావు. ఆ రోజు అన్ని మెసేజ్ చేశా చెప్పు, ఇంకా ఆ విధంగా రిప్లై చేస్తున్నావు. మెసేజ్లో నేను మాట్లాడితేనే నా ఫీలింగ్స్ నీకు అర్థం కావు, మెసేజ్లో ఏం అర్థం అవుతాయి పైతేమో నువ్వు చెప్పా? ఇంకా నీ ఇష్టం పైతేమో. నువ్వు నాకు ఫోన్ చేస్తావనే నమ్మకమే పోయింది. ఒకవేళ చేసిన లక్ష్మి గురించి మాట్లాడతావేమో, కానీ నాతో బావా అని పిలిచి ప్రేమగా మాట్లాడతావనే నమ్మకమే పోయింది పైతేమో. నాకు నమ్మకం పోయిందని నన్ను వదిలేస్తావా, లేదా మళ్ళీ లేదు బావా నేను నీ పాత పైతే అనే నమ్మకం నాకు తెప్పిస్తావా? నీ చేతిలో ఉంది బుజ్జిమండ. నేనైతే ఇంకా నేను మెసేజ్లు ఫోన్లు ఏమీ చేసి ఇబ్బంది పెట్టను. నాకు నమ్మకం తెప్పిస్తావా లేదా వదిలేస్తావా? నీకే వదిలేస్తున్నాను పైతేమో, సరేనా? లక్ష్మి నెంబర్ బ్లాక్ చేయి దానిలో నుంచి. నువ్వు నన్ను వదిలేసినా పర్లే, నీకు ప్రాబ్లం అంటే నేను తట్టుకోలేను. దాంట్లో బ్లాక్ చేసేసి బ్లాక్ చేశానని ఒక మెసేజ్ పెట్టి చాలు. నేను ఫోన్ చేయమని అడుగును, ఏమీ చేయను అడుగు, సరేనా? నేను ఎప్పుడు ఫోన్ చేస్తాను అండ్ టైమింగ్ నీకు చెప్తా, దాని ప్రకారం నువ్వు చూసుకో. ఇంకా బాయ్. ఇదే లాస్ట్ మెసేజ్ వీడియో అండి.